హలో, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణాస్ డైలీ లైఫ్. చిన్న గుత్తొంకాయలతో ఎలా గుత్తొంకాయ కూర ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మీకు చెప్తానండి. లో ఫ్లేమ్లో పల్లీలన్నీ ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఏగిపోయిన తర్వాత మనం చిన్న గిన్నెలో అది పెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచెం కూల్ అవుతాయి అవి. తర్వాత మనం నువ్వులు కూడా అలాగే నువ్వులు కూడా సేమ్ స్లో మంట మీద ఎర్రగైనట్టుగా వేపుకోవాలండి. నెమ్మదిగా, ఎక్కువ మంట అయితే మాడిపోతాయండి. నెమ్మదిగా వేపుకోండి, నెమ్మదిగా వేగిపోతాయండి. నెమ్మగా వేగిన తర్వాత మనం ఆ పల్లీలు, వేగిపోయిన నువ్వులు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, కారం, పసుపు, ఉప్పు అంతేనండి. జస్ట్ మరేం అక్కర్లేదు దీని గురించి. ఆ మొత్తం కలిపేసి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయండి. బాగా మెత్తగా అయిపోతుందండి మీకు. జస్ట్ మనం గ్రైండ్ చేసిన తర్వాత వంకాయలన్నింటినీ మనం 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వంకాయలు నల్లగా అయిపోతాయి కాబట్టి మనం దానికి వాటర్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. మనం ఇప్పుడు పాన్ వేడయ్యాక నూనె వేసుకొని, ఎనీ రిఫైన్డ్ ఆయిల్ మీకు ఏది ఇష్టం ఉంటే ఏ నూనె వాడుతున్నారో ఆ నూనె వేసుకొని జస్ట్ మనం ఆ స్టఫ్ అంతా బాగా మిక్స్ చేసేసి ఆ స్టఫ్లో ఆ వంకాయలో స్టఫింగ్ అంతా కలిపేసి మనం జస్ట్ ఆ ఆయిల్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఇలాగా మొత్తం వంకాయలు మనం ఫ్రై చేసుకొని ఆ టప్ అంతా మనం ఫిల్ చేసి అన్నీ పెట్టేయాలండి. మనం వంకాయలు బాగా ఉడకాలి కదండి, దాని గురించి మనము దానికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేయాలండి. 10 మినిట్స్ అయినాక లిడ్ పెట్టిన తర్వాత మనం మధ్యన చెక్ కూడా చేస్తుండాలండి. అది మనం తిరిగేస్తుండాలండి, అది లేకపోతే కిందికి అంటుకుంటుంది. తిరిగేసిన తర్వాత మళ్ళీ లీడ్తో కవర్ చేయాలండి. ఎందుకంటే మనకి వంకాయలు బాగా ఉడకాలి, లేకపోతే పచ్చిదనం అంతా ఉండిపోతుందండి అందులో. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.